రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని 17కు 17 గెలిచే దిశలా మేమందరం ప్రయత్నం చేస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే బీజేపీ ఒక్కటి కూడా గెలవలేని స్థితిలో ఉండి ఈరోజు భయంతో అనవసరపు అలిగేషన్స్ అన్ని చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక మహిళ మాకు ఇన్ఛార్జ్గా వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఎట్లా గెలిచినామో అట్లనే పార్లమెంట్ కూడా గెలవబోతున్నాము, ఆమె ఉంటే చాలా కష్టమవుతుంది వాళ్లకు అని చెప్పి ఇష్టం వచ్చిన అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ప్రభాకర్ గారు మీరంటే గతంలో కొంచెం చదువుకున్నారు అని చెప్పి గౌరవం ఉండేది మాకు. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుడైతే మంచిగా లేదు. మీ దగ్గర ఏమన్నా ఉంటే అవన్నీ బయట పెట్టమని మేము కూడా చెప్తా ఉన్నాము. పదే పదే మీరు చెప్తా ఉన్నారు అవి ఇచ్చిండ్రు ఇవి ఇచ్చిండ్రని. ఎవరు ఏమి ఇయ్యరు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీ దానిలో అట్లాంటి ఏమన్నా ఉంటే క్విడ్ ప్రో కోలో ఏమన్నా ఉంటే మీ దానిలో నడుస్తుండొచ్చు. బేషరతుగా మీరు దీపాదాస్ మున్షి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము నిజంగా కూడా ఈరోజు ఆర్డర్ వేస్తున్నాం. యు హ్యావ్ టు సే సారీ. ఎంత ధైర్యం ఉంటే మీరు అట్లా మాట్లాడతారు? మీరు ఇట్లాంటివి చేసినందుకే మిమ్మల్ని ఉప్పల్ ప్రజలు పక్కన పెట్టిండ్రు. ఓడిపోయి మతి భ్రమించి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారు. అవాకులు చివాకులు పేలే ముందు దీపాదాస్ మున్షి గారి ఫ్యామిలీ ఏంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. చక్కటి కుటుంబం నుంచి వచ్చిండ్రు. తన భర్త కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందించిండ్రు. తను కూడా సుదీర్ఘకాలంగా ఉన్నారు ఎంపీ మంత్రిగా కూడా. మీరు ఇట్లాంటివి చేసే ముందు ఎదురు ఉన్నది మహిళ. వచ్చిన వారం రోజుల్లోనే ఆమెకు ముడుపులందిన ఇట్లాంటి మాట్లాడేటప్పుడు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా